ప్రధాని మోదీతో ఫోటో దిగినట్టు చూపిస్తారు. హ్యూమన్ రైట్స్ అంటూ అందరినీ మభ్యపెడతారు. నాకు సీఎం తెలుసంటూ అందరినీ బెదిరిస్తారు. జెహోవా టెక్నో ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో దందాలు చేస్తారు. సిక్కోలు జిల్లాలో చెలరేగిపోతున్న ఓ ఫేక్ వ్యక్తి కదిది. ఆయనే జాన్ కటారి ఉరఫ్ కటారి సింహాచలం. ఈయన చేయని దందా అంటూ లేదు, డబ్బుల పేరుతో వేధించని కంపెనీ అంటూ లేదు. అంతా ఫేక్. అన్ని ఫేక్ ఫోటోలు, ఫేక్ హోదాలు చూపిస్తూ అమాయక ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంటారు ఈ జాన్ కటారి. సిక్కోలు జిల్లా కొత్తూరు మండలాన్ని తన అవినీతికి అడ్డాగా మార్చుకున్నారు. చాలా వైపుల నుంచి విమర్శలు వస్తే పోలీసులు బైండ్ ఓవర్ కేసులు పెట్టి చేతులు దులుపుకున్నారు. ఆ తర్వాత ఆయన యథేచ్ఛగా జనంలో తిరుగుతూనే ఉన్నారు, దందాలు కొనసాగిస్తున్నారు. జాన్ కటారి దందాలు, సెటిల్మెంట్లకు సిక్కోలు జిల్లా బీజేపీ అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు అండగా ఉన్నారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. మరి దీనిపై ఆయనే స్పందించాలి. నాకు తెలిసి ప్రధానమంత్రి ఆఫీసు నుండి మెయిల్స్ పంపించిన తీర్పాటు తిరిగి ఉండవండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత అన్నీ సాధ్యమే, ఏది కాదనడానికి లేదు. ఎప్పుడైతే పార్టీకి నష్టం జరుగుతుందంటే ఖచ్చితంగా పార్టీ దాని మీద యాక్షన్ తీసుకుంటుంది. తాజాగా శోభనాపురం క్వారీ యాజమాన్యం నుంచి 25 లక్షలు డిమాండ్ చేశారు కటారి. డబ్బులు ఇవ్వకపోతే పనులు జరగనివ్వబోమని హెచ్చరించారు. అంతేకాదు అడిషనల్ ఎస్పీనంటూ వజ్రపు కొత్తూరు మండలంలో డబ్బులు డిమాండ్ చేశారు కటారి. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు. చెప్పాలని మాట దాంట్లో 100% రైట్. అది అంటే మీరు ఏఎస్పీ అని చెప్పడం వాస్తవం. ఏఎస్పీ అని చెప్పలే, క్రైమ్ బ్రాంచ్ వైజాగ్ నుంచి ఫోన్ చేస్తున్నాను, మీరు మీ మీద కేసు వచ్చింది శ్రీనివాస్ గారు, ఏంటి మీకు మెసేజ్ వచ్చిందా లేదా అని అంతే అడిగా. 3 లక్షలు క్యాపిటల్ కూడా కాదు, ప్రిన్సిపల్ అమౌంట్ కూడా కాలేదు, ఇంకో 50,000 పెండింగ్ ఉంటుంది. రైతు పరిస్థితి బాగాలేదని వ్యక్తి చెప్తున్నారు. ఈ 3 లక్షలు 3 ఎంత వేస్తున్నావు, ముఖ్యమంత్రి ఎంత ఇచ్చిన డబ్బులు ఇద్దరు కలిసి 3 లక్షలు తీసుకొచ్చాం. ఇంకొకటి ఆ క్యాండిడేట్ రవి అనే క్యాండిడేట్ మన చేతిలో ఉన్నాడు, డబ్బులు ప్రతిదీ వస్తాయి, అయితే నీ డబ్బులు కూడా మొత్తం వస్తాయి. అర్థమైందా? అందరిలో సాయంత్రం మాట్లాడాను. మహాప్రస్థానం ప్రతినిధి ముందే దీన్ని అంగీకరించారు. అంటే ఆయనకు ఎంత ధైర్యమో చూడండి. తననెవరూ ఏం చేయలేరనే భరోసాను గమనించండి. అది జాన్ కటారి బరితెగింపు. ప్రభుత్వాలు, అందులోని నాయకులు అంతా నావారే అని చెప్పుకుంటూ యథేచ్ఛగా అందిన కాడికి దోచుకుంటున్నారు ఈ ఫేక్ జాన్ కటారి. ఇంటి స్థలాలు ఇప్పిస్తానంటూ ఎంతో మందిని మోసం చేశారు. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను నిండా ముంచారు జాన్ కటారి. డబ్బులు తీసుకున్నాక మళ్లీ కనిపిస్తే ఒట్టు. ఏడాదికో ఏరియా మారుస్తూ దందాలు చేస్తున్నారు ఈ ఫేక్ కటారి. వరల్డ్ హ్యూమన్ రైట్స్ లాంటి సంస్థల పేర్లు చెబుతూ అందరినీ బెదిరించడం ఈయనకు పరిపాటి. ఇప్పటికైనా ఈయనపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.